నా ఫ్రెండ్ నేను చెప్పి నాతో కొంతకాలం స్నేహంగా ఉన్నటువంటి నా మిత్రుడికి అప్పు కావాలంటే ఇచ్చాను. ఇప్పుడు అతను నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ ఎత్తట్లేదు, తన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా కలవట్లేదు. నేను అతడి దగ్గర నుంచి ఇప్పుడు ఎలా డబ్బు రాబట్టుకోవాలి అని చెప్పి ఒక పెద్ద ఆయనతో చెప్పాడట ఒక వ్యక్తి. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడట, నాయనా, ఆ స్నేహితుడు నీకు నిజమైనటువంటి స్నేహితుడు కాదని, ఆ వ్యక్తిలో తప్పుడు లక్షణాలు ఉన్నాయని, ఆ వ్యక్తి స్వార్థపరుడని నువ్వు తెలుసుకోవటానికి ఆ మాత్రం ఖర్చు చేస్తేనే నీకు నిజం నిక్కచ్చిగా కళ్ళకు కట్టినట్టుగా అర్థమైంది. ఆ డబ్బులు వస్తే అదృష్టం అనుకో, ఆ డబ్బు రాకపోతే వాడు ఎంతటి స్వార్థపరుడో తెలుసుకోవటం కోసం ఆ డబ్బును వెచ్చించి మరీ నిజమైనటువంటి ఫ్రెండ్ కాదు అని తెలుసుకోవటం కోసం నువ్వు చెల్లించినటువంటి మూల్యం అనుకొని ఇప్పటికైనా నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నిజమైనటువంటి స్నేహితులు కారు అని చెప్పి అర్థం చేసుకొని మరోసారి డబ్బు ఖర్చు చేస్తే తప్ప అవతలి వాడు నిజమైనటువంటి స్నేహితుడో కాడో గమనించలేనంత మూఢత్వంతో ముందుకు సాగకు, కాస్త జాగ్రత్త అని చెప్పాడట. మరి మీలో ఎవరికైనా ఇలా స్వార్థపూరితమైనటువంటి స్నేహితులు ఎదురయ్యారా? మిమ్మల్ని ఎప్పుడైనా ఇలా డబ్బు తీసుకొని మోసం చేశారా? మరి మీరు అప్పుడు ఏం చేశారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.